ఓం శాంతి. మురళీ డేట్ 1/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లల బుద్ధిలో జ్ఞానం యొక్క సారమంతా ఉంది. కాబట్టి బాబాని జ్ఞాపకం చెయ్యాలి, ఇతరులతో చేయించాలి. జ్ఞానమంతా బుద్ధిలో ఉంది కాబట్టి చిత్రాలు అవసరం లేదు. ఇంకా చివరి సమయంలో మేము ఇంటికి తిరిగి వెళ్ళాలి అన్న ఆలోచనే ఉంటుంది బుద్ధిలో. మరల ఈ చక్రంలోకి వస్తాము, మెల్లమెల్లగా మెట్లు దిగుతాము. మళ్ళీ బాబా వస్తారు ఉన్నతంగా తయారు చేయటానికి. సూర్యవంశంలో ఉండేవాళ్ళం, తర్వాత చంద్రవంశంలోకొస్తాము అని మీకు తెలుసు. ఇంత జ్ఞానం బుద్ధిలో ఉంది కాబట్టి ఏమవసరం లేదన్నారు బాబా. చిత్రాలు అవసరం పడదు. సమయం చాలా విలువైనటువంటిది. సమయాన్ని సఫలం చేసుకోవాలి. మాయ మనతో తప్పులు చేయించకూడదు. చేయించకుండా ఉండాలంటే మహాదానిగా అయి అనేకుల సేవలో బిజీగా ఉండండి. అనేకులకు దారి చూపించటంలో బిజీగా ఉండండి. బిజీగా ఉంటే మాయ మనతో తప్పులు చేయించదు. శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు బాబాకు సర్వస్వం సఫలం చెయ్యాలి. ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవండి. ఏ విధంగా కుడి చేతితో శుభ కార్యాలు శ్రేష్ఠ కర్మలు చేస్తారో అలాగే మనం బాబాకు రైట్ హ్యాండ్ పిల్లలం. మనం ఎప్పుడు శుభము శ్రేష్టమైన కర్మలు చేసేవారిగా కావాలి. మనం చేసే ప్రతి కర్మ బాబాని ప్రత్యక్షం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే సంకల్పాలు మాటలకు ప్రత్యక్ష ప్రమాణం కర్మలే. ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేవి చేసే పనులతోనే అర్థమవుతుంది. ఆలోచనలు కనపడవు, కర్మలు కనపడతాయి. కర్మల ద్వారానే అనుభవం చెయ్యగలరు. అందుకే మన ఆత్మిక దృష్టి ద్వారా కానీ, సంతోషకరమైన ముఖము ద్వారా కానీ బాబాని ప్రత్యక్షం చెయ్యాలి. మన ఆత్మిక దృష్టి సంతోషకరమైన ముఖము, ఆత్మీయత ముఖము ద్వారా బాబాని ప్రత్యక్షం చెయ్యాలి. ఇది కూడా ఒక కర్మనే కదా. ఆత్మీయత అంటే అర్థం కళ్ళల్లో పవిత్రత యొక్క ప్రకాశం మరియు ముఖంపై పవిత్రత యొక్క చిరునవ్వు ఉండాలి. బాబా ఎప్పుడు ఆత్మీయకంగా ఉండండి అంటారు. అంటే కళ్ళల్లో పవిత్రత, ముఖములో పవిత్రత యొక్క చిరునవ్వు ఉండాలి. ఎవరం మనందరం? శ్రేష్ఠ కర్మలు చేసి బాబాని ప్రత్యక్షం చేసేవాళ్ళం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞాన సారమంతా ఉంది కనుక మీకు చిత్రాల అవసరం కూడా లేదు. మీరు బాబాని స్మృతి చెయ్యండి, ఇతరులతో చేయించండి. ప్రశ్న: చివరి సమయంలో పిల్లలైన మీ బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటుంది? జవాబు: ఆ సమయంలో మేము ఇక తిరిగి ఇంటికి వెళతాము అని బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి చక్రంలోకి వస్తాము. మెల్లమెల్లగా మెట్లు దిగుతాము. మళ్ళీ బాబా ఉన్నతమయ్యే కళలోకి తీసుకువెళ్లేందుకు వస్తారు.
మొదట మనం సూర్యవంశంలో ఉండేవారిమని, తర్వాత చంద్రవంశంలోకి వస్తామని మీకు తెలుసు. ఇందులో చిత్రాల అవసరం లేదు. ఓం శాంతి. పిల్లలు ఆత్మ అభిమానులుగా అయి కూర్చున్నారా? 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది అనగా మీ వెరైటీ జన్మల జ్ఞానం ఉంది. విరాట్ రూప చిత్రం కూడా ఉంది కదా. మనం 84 జన్మలు తీసుకుంటున్నామనే జ్ఞానం కూడా పిల్లలలో ఉంది. మూలవతనం నుండి మొట్టమొదట దేవీ దేవతా ధర్మంలోకి వస్తారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. ఇందులో చిత్రాలు అవసరం లేదు. మనం చిత్రాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు. చివర్లో కేవలం నేను ఆత్మను, మూలవతన వాసిని, ఇక్కడ మా పాత్ర ఉంది అని మాత్రం గుర్తుంటుంది. ఇది మర్చిపోకూడదు. ఇవన్నీ మనుష్య సృష్టిలోని విషయాలే, చాలా సహజమైనవి. ఇందులో చిత్రాల అవసరం అసలు లేదు. ఎందుకంటే ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. జ్ఞాన మార్గంలో చదువు ఉంటుంది. చదువులో చిత్రాల అవసరం లేదు. ఈ చిత్రాలలో కేవలం సవరణలు చేయబడ్డాయి. ఉదాహరణానికి వారు గీతా భగవంతుడు కృష్ణుడు అని చెప్పారు, కానీ మనం శివుడు అని చెప్తాము. ఇది కూడా బుద్ధితో అర్థం చేసుకునే విషయం. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుంది. మనం 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు మనం పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి మళ్ళీ కొత్తగా చక్రంలోకి తిరుగుతాము. ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి పవిత్రమైన మళ్ళీ కొత్తగా చక్రంలోకి వస్తాము. ఈ జ్ఞాన సారాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. ఎలాగైతే బాబా బుద్ధిలో ప్రపంచ చరిత్ర, భూగోళాలు లెక్క 84 జన్మల చక్రం ఉందో, అలా మీ బుద్ధిలో కూడా ముందు మనం సూర్యవంశీలుగా, తర్వాత చంద్రవంశీలుగా అవుతాము అని ఉంది. చిత్రాలు అవసరం లేదు. కేవలం మనుష్యులకు అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు తయారు చేశారు. జ్ఞానంలో అయితే కేవలం బాబా చెప్తున్నారు మన్మనాభవ. ఈ చతుర్భుజ చిత్రము, రావణుడు చిత్రము ఇవన్నీ అర్థం చేయించేందుకు చూపించవలసి వస్తుంది. మీ బుద్ధిలో అయితే యథార్థమైనటువంటి జ్ఞానం ఉంది. మీరు చిత్రాలు లేకుండానే అర్థం చేయించగలరు. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. చిత్రాల ద్వారా కేవలం సహజం చేసి అర్థం చేయించబడుతుంది. వీటి అవసరం లేదు. ముందు మనం సూర్యవంశీలమని, తర్వాత చంద్రవంశీలుగా అయ్యామని, అక్కడ చాలా సుఖం ఉంటుందని, దానినే స్వర్గము అని అంటారని మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలు చిత్రాలతో అర్థం చేయిస్తారు. చివరిలో అయితే బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చక్రంలో తిరుగుతాము. మెట్ల చిత్రం చూపించి అర్థం చేయిస్తే మనుష్యులకు సులభంగా అర్థమవుతుంది. మనం ఎలా మెట్లు దిగుతామో మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. మళ్ళీ బాబా ఉన్నతమయ్యే
కళలోకి తీసుకువెళతారు. బాబా చెప్తున్నారు, నేను మీకు ఈ చిత్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. ఉదాహరణానికి సృష్టి చక్ర చిత్రం చూపించి మీరిలా అర్థం చేయించవచ్చు. ఇది 5000 సంవత్సరాల చక్రం. ఒకవేళ లక్షల సంవత్సరాలైతే జనసంఖ్య ఎంతగా పెరిగిపోతుంది. క్రైస్తవులది 2000 సంవత్సరాలు అని చూపిస్తారు. ఇందులో ఎంతమంది మనుషులున్నారు? 5000 సంవత్సరాలలో ఎంతమంది మనుషులుండాలి? ఈ లెక్కంతా మీరు అర్థం చేయిస్తారు. సత్యుగంలో పవిత్రంగా ఉన్నందున కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? లక్షల సంవత్సరాల ఆయుష్ ఉంటే లెక్కలేనంత సంఖ్య అయిపోతుంది. క్రైస్తవులతో పోల్చుకొని జనాభా లెక్కను తీస్తారు కదా. హిందువుల జనాభా సంఖ్యను తక్కువగా చూపిస్తారు. చాలా మంది క్రైస్తవులుగా అయిపోయారు. ఎవరైతే తెలివైన మంచి పిల్లలున్నారో వారు చిత్రాలు లేకుండానే అర్థం చేయించగలరు. ఈ సమయంలో ఎంతమంది మనుషులున్నారో ఆలోచించండి. నూతన ప్రపంచంలో ఎంత తక్కువ మంది మనుషులుంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇందులో ఇంతమంది మనుష్యులున్నారు. మళ్ళీ నూతన ప్రపంచం ఎలా స్థాపనవుతుందో, ఎవరు స్థాపన చేస్తారో ఇవన్నీ బాబానే అర్థం చేయిస్తారు. వారు జ్ఞాన సాగరులు. పిల్లలైన మీరు కేవలం 84 జన్మల చక్రం మాత్రమే బుద్ధిలో ఉంచుకోండి. ఇప్పుడు మనం నరకం నుండి స్వర్గంలోకి వెళతాము. కనుక లోపల చాలా సంతోషం ఉండాలి కదా. లోపల సంతోషం ఉంటుంది కదా. సత్యుగంలో దుఃఖం మాటే ఉండదు. ఏదైనా అప్రాప్తిగా ఉన్న వస్తువుని ప్రాప్తి చేసుకునే పురుషార్థం చెయ్యవలసిన అవసరమే ఉండదు. ఇక్కడ పురుషార్థం చెయ్యవలసి వస్తుంది. ఈ యంత్రం కావాలి, అది కావాలి, అక్కడ అన్ని సుఖాలు హాజరుగా ఉంటాయి. ఉదాహరణానికి ఎవరైనా మహారాజులుగా ఉంటే వారి వద్ద అన్ని సుఖాలు ఉంటాయి. పేదవారి వద్ద అన్ని సుఖాలు ఉండవు. కానీ ఇది కలియుగం. అందుకే వ్యాధులు మొదలైనవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళటానికి పురుషార్థం చేస్తున్నారు. స్వర్గం నరకం రెండూ ఇక్కడే ఉంటాయి. ఈ సూక్ష్మ వతన ఆట పాటలు కూడా కేవలం సమయాన్ని గడపటానికి మాత్రమే. కర్మాతీత స్థితి కలగనంత వరకు సమయం పాస్ చేసేందుకే ఈ పాట ఆటలు ఉపయోగపడతాయి. కర్మాతీత స్థితి వచ్చేస్తే చాలు. అప్పుడు మీకు మేము ఆత్మలము, ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశాము. ఇంటికి వెళ్లి మళ్లీ సతోప్రధాన ప్రపంచంలోకొచ్చి సతోప్రధాన పాత్రను పోషిస్తాము అన్న జ్ఞానం మాత్రమే బుద్ధిలో ఉంటుంది. ఇందులో చిత్రాలు మొదలైనవి అవసరం లేదు. న్యాయ శాస్త్రాన్ని చదివేవారు ఎంతగా చదువుతారు? న్యాయవాదులుగా అవ్వగానే చదివిందంతా గుర్తుండదు. ప్రాలబ్ధ ఫలితం లభిస్తుంది.
మీరు కూడా చదువుకొని వెళ్లి రాజ్యం చేస్తారు, అక్కడ జ్ఞానం అవసరం ఉండదు. ఈ చిత్రాలలో కూడా తప్పు ఏదో ఒప్పు ఏదో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణులు ఎవరో బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ విష్ణువు ఎవరు? విష్ణువు చిత్రంలో మనుషులు తికమక చెందుతారు. అర్థం తెలియకుండా పూజలు చేయటం కూడా వ్యర్థమే. ఏమీ అర్థం చేసుకోరు. విష్ణువుని ఎలా అర్థం చేసుకోరో అలా లక్ష్మీనారాయణుల గురించి కూడా అర్థం చేసుకోలేరు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా అర్థం చేసుకోరు. బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు. ఈ బ్రహ్మ ఈ శరీరాన్ని వదిలి వెళతారు. ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉంది. ఇక్కడి కర్మ బంధనాలు దుఃఖాన్నిచ్చేవి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. మొదట మీరు మీ ఇంట్లో ఉండేవారు, తర్వాత రాజధానిలోకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా చేసేందుకు బాబా వచ్చారు. ఈ సమయంలో మనుష్యుల ఆహార పానీయాలు మొదలైనవి ఎంత మలినంగా ఉన్నాయి. ఏవేవో తింటూ ఉంటారు. అక్కడ దేవతలు ఇటువంటి మలినమైనవి తినరు. అక్కడ దేవతలు అశుద్ధ ఆహారం తీసుకోరు. భక్తి మార్గం ఎలా ఉందో చూడండి. మనుష్యులను కూడా బలిస్తారు. బాబా చెప్తున్నారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పాత ప్రపంచం నుండి మళ్ళీ కొత్తదిగా తప్పకుండా అవ్వాలి. మనం సతో ప్రధానంగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇది బుద్ధి అర్థం చేసుకుంటుంది కదా. ఇందులో చిత్రాలు లేకుంటే ఇంకా మంచిదే. లేకుంటే మనుషులు చాలా ప్రశ్నలు వేస్తారు. బాబా 84 జన్మల చక్రాన్ని అర్థం చేయించారు. మనం అలా సూర్యవంశీలు, చంద్రవంశీలు, వైశ్యవంశీలుగా అవుతాము. ఇన్ని జన్మలు తీసుకుంటాము. ఇవన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. పిల్లలైన మీకు సూక్ష్మవతన రహస్యం కూడా తెలుసు. ధ్యానంలో సూక్ష్మవతనానికి వెళతారు, కానీ ఇందులో యోగము లేదు, జ్ఞానము లేదు. ఇది కేవలం ఒక అలవాటు. ఎలా ఆత్మను పిలిపిస్తారో అర్థం చేయించబడుతుంది. వచ్చినప్పుడు ఏడుస్తారు, పశ్చాత్తాపం కలుగుతుంది. మేము బాబా చెప్పినట్లు చెయ్యలేదు అని దుఃఖపడతారు. ఇవన్నీ ఇప్పుడు పురుషార్థంలో నిమగ్నం అవ్వాలని, తప్పు చెయ్యకుండా ఉండాలని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు సదా జాగ్రత్తగా ఉండాలి. మేము మా సమయాన్ని సఫలం చేసుకోవాలి, వ్యర్థం చేసుకోకూడదు అనుకుంటే మాయ తప్పు చేయించలేదు. బాబా కూడా చెప్తున్నారు, పిల్లలు సమయం వృధా చెయ్యకండి. అనేక మందికి మార్గాన్ని చూపించే పురుషార్థం చెయ్యండి. మహాదానిగా అవ్వండి. బాబాని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరొచ్చినా వారికి అర్థం చేయించండి. 84 జన్మల చక్రం కూడా తెలియచెయ్యండి. ప్రపంచ చరిత్ర ఎలా పునరావృతమవుతుందో పూర్తి చక్రం బుద్ధిలో ఉండాలి.
ఇప్పుడు మనం ఈ పతిత ప్రపంచం నుండి విడుదల అవుతున్నామని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. స్వర్గం నరకాలు ఇక్కడే ఉన్నాయని మనుషులు భావిస్తారు. ఎక్కువ ధనం ఉన్నవారు మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. మంచి కర్మలు చేశారు కనుక సుఖం లభించిందని భావిస్తారు. ఇప్పుడు మీరు చాలా మంచి కర్మలు చేస్తారు. వాటి ద్వారా 21 జన్మలకు మీరు సుఖాన్ని పొందుతారు. వారు ఒక జన్మకు మాత్రమే మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. బాబా చెప్తున్నారు, అది అల్పకాలిక సుఖం, మీది 21 జన్మలకు సుఖం. దీనికోసం బాబా చెప్తున్నారు, అందరికీ మార్గం తెలియచేస్తూ ఉండండి. బాబా స్మృతి ద్వారానే నిరోగీలుగా అవుతారు, స్వర్గాధిపతులుగా అవుతారు. స్వర్గంలో రాజ్యం ఉంటుంది, దానిని కూడా స్మృతి చెయ్యండి. ఒకప్పుడు రాజ్యం ఉన్నది, ఇప్పుడు లేదు. ఇది భారతదేశపు మాటే. మిగిలినవన్నీ నాటకాల్లో అంతర్భాగాలు. చివర్లో అందరూ వెళ్ళిపోతారు. తర్వాత మనం మళ్ళీ నూతన ప్రపంచంలోకి వస్తాము. ఇప్పుడు ఈ విషయాలు అర్థం చేయించటానికి చిత్రాల అవసరం లేదు. కేవలం అర్థం చేయించేందుకు మూలవతనము, సూక్ష్మవతనాలని చూపిస్తారు. భక్తి మార్గం వారు తయారు చేసిన చిత్రాలలో మార్పులు చేసి అర్థం చేయించవలసి వస్తుందని చెప్పండి. లేకుంటే మిమ్మల్ని నాస్తికులు అని వారనుకుంటారు. అందుకే సవరణ చేసి తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం. వాస్తవానికి ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరూ ఏమీ చెయ్యరు. వైజ్ఞానికులు కూడా తమ బుద్ధిలో ఇవన్నీ తయారు చేస్తారు. బాంబులను తయారు చెయ్యవద్దని ఎవరు ఎంత చెప్పినా, ఎవరి వద్ద ఎక్కువగా ఉన్నాయో వాటిని సముద్రంలో పడేస్తే మాత్రమే ఇతరులు తయారు చెయ్యరు. వారు అలాగే వారి వద్ద ఉంచుకుంటే ఇతరులు కూడా తప్పకుండా తయారు చేస్తారు. సృష్టి వినాశనం తప్పకుండా జరగాలని పిల్లలైన మీకు తెలుసు. యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది, వినాశనం అవుతుంది. మళ్ళీ మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు సర్వుల కళ్యాణకారిగా కండి. పిల్లలు తమ శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు బాబా శ్రీమతం ఇస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ సర్వస్వాన్ని యజమాని పేరున సఫలం చెయ్యండి. కొందరిది ధూళిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు. యజమాని తండ్రి స్వయంగా చెప్తున్నారు, పిల్లలు ఇందులో ఖర్చు చెయ్యండి. ఈ ఆత్మిక హాస్పిటలు, విశ్వవిద్యాలయాన్ని తెరిస్తే అనేక మంది కళ్యాణం జరుగుతుంది. యజమాని పేరుతో మీరు ఖర్చు చేస్తే దాని ప్రతిఫలం మీకు 21 జన్మలకు లభిస్తుంది. ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది కనుక యజమాని పేరుపై ఎంత సాధ్యమైతే అంత సఫలం చెయ్యండి. యజమాని శివ్ బాబా కదా. భక్తి మార్గంలో కూడా భగవంతుడి పేరుపై చేసేవారు కదా.
ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నారు. యజమాని పేరుతో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను తెరుస్తూ ఉండండి. అనేకుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. 21 జన్మలకు రాజభాగ్యాన్ని పొందుతారు. లేకుంటే ఈ ధనమంతా సమాప్తమైపోతుంది. భక్తి మార్గంలో సమాప్తమవ్వవు. ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. మీరు ఖర్చు చేస్తే మీకే ప్రతిఫలం లభిస్తుంది. యజమాని పేరుపై సర్వుల కళ్యాణం చేస్తే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. తర్వాత ఎవరి అదృష్టంలో ఉంటే వారు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇల్లు వాకిళ్లను కూడా సంభాళించాలి. బ్రహ్మ పాత్ర అలా ఉంది. ఒక్కసారిగా అతి వేగంగా నష పెరిగిపోయింది. బాబా చక్రవర్తి పదవి ఇస్తూ ఉంటే ఈ నీచమైనది ఎవరికి కావాలి అని సర్వస్వం త్యాగం చేసేశారు. మీరు చక్రవర్తి పదవిని తీసుకునేందుకు కూర్చున్నారు కనుక ఫాలో చెయ్యండి. ఇతడు సర్వస్వము ఎలా వదిలేశాడో మీకు తెలుసు. నష ఎక్కింది. ఓహో, రాజ్యం లభిస్తుంది. ఆత్మకు భగవంతుడు లభించినప్పుడు ఓహో రాజ్యం లభిస్తుంది. ఆత్మకు భగవంతుడు లభించినప్పుడు భాగస్థునికి రాజ్యం ఇచ్చేశాడు. రాజ్యం ఉండేది, తక్కువేమీ లేదు. మంచి వ్యాపారం చేస్తూ ఉండేవారు. తక్కువైనది కాదు. మంచి సారవంతమైన ఫలవంతమైన వ్యాపారం ఉండేది. ఇప్పుడు మీకు రాజ్యం లభిస్తుంది కనుక అనేక మందికి కళ్యాణం చెయ్యండి. ముందు బట్టి జరిగినప్పుడు కొందరు బాగా కాలి గట్టిపడ్డారు. కొందరు పచ్చిగానే ఉండిపోయారు. ప్రభుత్వం నోట్లను తయారు చేసినప్పుడు సరిగ్గా అచ్చు అవ్వకపోతే వాటిని కాల్చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందు వెండి రూపాయలు వాడుకలో ఉండేవి. బంగారము వెండి చాలా ఉండేది. ఇప్పుడేమవుతూ ఉంది? కొందరిది రాజులు తినేస్తారు, కొందరిది దొంగలు తింటారు. ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయో చూడండి. ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. కరువులు కూడా వస్తాయి. ఇది రావణ రాజ్యం. రామరాజ్యము అని సత్యగాన్నంటారు. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని ఎంత శ్రేష్టంగా తయారు చేశాను. మళ్ళీ బిక్కారులుగా ఎలా అయ్యారు? ఇప్పుడు మీకు ఇంత జ్ఞానం లభించింది కనుక సంతోషంగా ఉండాలి. రోజు రోజుకి సంతోషం పెరుగుతూ ఉంటుంది. యాత్రలో గమ్యస్థానానికి ఎంత సమీపానికి వస్తారో అంత సంతోషం కలుగుతుంది. శాంతిధామం, సుఖధామం ఎదురుగా నుంచొని ఉన్నాయని మీకు తెలుసు. వైకుంఠ వృక్షం కనిపిస్తుంది. చాలు, ఇక చేరుకున్నాము. అచ్చ, మధురాతి మధురమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ సమయాన్ని సఫలం చేసుకుంటూ ఉండాలి.
మాయ మీతో తప్పులు చేయించకూడదు. దీనికోసం మహాదానిగా అయ్యి అనేక మందికి మార్గాన్ని చూపించటంలో బిజీగా ఉండాలి. రెండో పాయింట్, మీ శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు యజమాని పేరుపై సర్వస్వము సఫలం చెయ్యాలి. ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవాలి. వరదానం: ఉన్నతోన్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసే శుభ మరియు శ్రేష్ఠ కర్మధారి భవ. ఎలాగైతే కుడి చేతితో సదా శుభమైన శ్రేష్ఠ కర్మలు చేస్తారో అలా రైట్ హ్యాండ్ పిల్లలైన మీరు సదా శుభము లేక శ్రేష్ఠ కర్మదారులుగా అవ్వండి. మీరు చేసే ప్రతి కర్మ ఉన్నతోన్నతమైన బాబాని ప్రత్యక్షం చేసేదిగా ఉండాలి. ఎందుకంటే కర్మలే సంకల్పము లేక మాటలను ప్రత్యక్ష ప్రమాణం యొక్క రూపంలో స్పష్టం చేసేవిగా ఉంటాయి. కర్మలను అందరూ చూడగలరు, కర్మల ద్వారా అనుభవం చెయ్యగలరు. అందువలన మీ ఆత్మిక దృష్టి ద్వారా కానీ మీ సంతోషకరమైన ముఖము, ఆత్మీయత యొక్క ముఖము ద్వారా బాబాని ప్రత్యక్షం చెయ్యండి. ఇది కూడా ఒక కర్మనే. స్లోగన్: ఆత్మీయత యొక్క అర్థం కళ్ళల్లో పవిత్రత యొక్క ప్రకాశము మరియు ముఖముపై పవిత్రత యొక్క చిరునవ్వు ఉండాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఈ నెలంతా సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా కావాలి. సంకల్పాలపైన పూర్తి జాగ్రత్త చూపించాలి. ఈ రోజటి పాయింట్: ఎలాగైతే ఈ రోజుల్లో సూర్య శక్తిని జమ చేసి చాలా కార్యాలు సఫలం చేస్తారో అలా మీరు సంకల్ప శక్తిని జమ చేసుకుంటే ఇతరులలో కూడా బలం నింపగలరు. అనేక కార్యాలు సఫలం చెయ్యగలరు. ఎవరైతే ధైర్యహీనులుగా ఉంటారో వారిని వాచాతో పాటు శ్రేష్ఠ సంకల్పాల సూక్ష్మ శక్తి ద్వారా ధైర్యవంతులుగా చెయ్యటమే వర్తమాన సమయం యొక్క ఆవశ్యకత. ఓం శాంతి.